చిన్నపిల్లలు వచ్చాము, అన్యాయంగా చంపేశారు సార్ మా బాబుని, అన్యాయంగా చంపేశారు. ఎన్ని చోట్ల తిరిగాం. కనిగిరి అంటే ఏ జిల్లా? కలెక్టర్ దగ్గర తిరిగాం, అందరూ మేనేజ్మెంట్ కి తలకి న్యాయం చేయడం లేదు. మాకు చావడం దగ్గర ఇంకేం దిక్కు లేదు. 200 కిలోమీటర్ల నుంచి వచ్చాము ఇక్కడికి. పిల్లల్ని చంపేశారు, ఉరేసి చంపేశారు మా బాబుని. పేదోడని పుట్టంగానే చంపేస్తారా సార్ పేదోడిని? సార్ అందుకనే సార్ మాకు లోకేష్ గారితో 2 నిమిషాలు కనిపించండి సార్. మేము ఎస్పీ గారితో కనెక్ట్ అయ్యాము, కలెక్టర్ గారితో కలిసాము, ఎవరు మాకు న్యాయం చేయలేదు. ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళమంటారు? ఎవరి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ దగ్గరికి వెళ్ళాం, మాకేం తెలియదు వెళ్ళిపోమన్నా సార్. స్కూల్ యాజమాన్యం దగ్గర డబ్బులు తీసుకుని మాకు న్యాయమే చేయట్లేదు సార్. వాళ్ళందరూ గుమిగూడిపోయారు, మాకు న్యాయం అనేది జరగట్లేదు సార్. ఎమ్మెల్యే గారితో మాట్లాడాం సార్, ఆయన ఇన్ఛార్జి ప్రకాశం జిల్లా మొత్తం ఇన్ఛార్జి ఉగ్ర నరసింహారెడ్డి, ఆయన జస్ట్ ఫోన్ లో మాట్లాడి మీకు న్యాయం చేస్తాం అంతే సార్, ఇంకా మా దగ్గరికి రాలేదు. మేము అన్ని చోట్ల తిరుగుతున్నాము, పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాము. అన్యాయంగా ఉరేసి చంపేశారు మా బాబుని, అన్యాయంగా. జిల్లాలో ఇంకా మాకు ఎవరు సమాధానం ఎవరు ఇవ్వరు. ఇంకా మాకు మినిస్టర్ లోకేష్ గారు తప్ప ఎవరు సమాధానం చెప్పరు. లోకేష్ గారి దగ్గర ఎవరు రెస్పాండ్ కాలేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి రెస్పాండ్ అవ్వాలి మాకు. అది కరెక్ట్ కాదు సార్. మా జిల్లాలో న్యాయం దొరికినప్పుడు ఎక్కడికి వెళ్తాం సార్? సార్ 10 సంవత్సరాలు బాబుని ఉరేసి చంపేసి ఉరేసుకున్నాడు, బాబు ఉరేసుకున్నాడు అని చెప్పారు సార్. ఎంత దారుణం సార్, బాబు ఉరేసుకున్నాడు అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళమంటారు? బస్ బే సార్. ఇక్కడ కలెక్టర్, ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు. మేము ఎన్నుకున్నాము ఎమ్మెల్యేలను. మేము ఎన్నుకున్నప్పుడు మేము అడిగే హక్కు మాకుంది సార్. మాకు అడిగే హక్కు మాకుంది. మా పిల్లల్ని ఎందుకు చంపారు, వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? సమాధానం అనేది రాలేదు. ప్రతి ఒక్కరు కలెక్టర్ దగ్గరికి వెళ్తే కాదు సార్, ఇక న్యాయం జరగదు సార్. మేము 200 కిలోమీటర్లు వచ్చాము, చిన్న పిల్లలతో వచ్చాము. మేము అన్యాయం ఎంత అల్లాడుతారు సార్ బాబు. 10 సంవత్సరాలు సార్ బాబుకి. చెప్పేదాకా మేము వెయిట్ చేస్తాం. 20 days అవుతుంది సార్ మా బాబు చనిపోయి. కలెక్టర్ దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు అంటున్నారు సార్. ఎస్పీ దగ్గరికి వెళ్తే చేస్తామమ్మా అంటున్నారు. జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే నాదేం లేదు, మొత్తం కలెక్టర్ చూసుకుంటున్నాడు, నన్ను అడగమాకండి నన్ను నెట్టేశారు. మమ్మల్ని బెదిరించింది సార్. మీ ఫీజు మీకు ఇప్పిస్తాము అది ఇది అంటున్నారు. ఫీజు ఇప్పిస్తే పిల్లడు వస్తాడా సార్? చనిపోయిన పిల్లడు వస్తాడా సార్? చెప్పండి. చంపిన వాళ్ళకి శిక్ష పడాలి సార్, అంతే. ఆ స్కూల్ ఫీజు చేయాలి, ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అని భయపెడుతున్నారు సార్ మమ్మల్ని. మేము మా డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మిమ్మల్ని ఏదైనా చేసేస్తాం మేము, మీరేం చేసుకుంటారో చేసుకోండి సార్. ఇదే 2009లో కూడా శిరీష అనే అమ్మాయిని చంపేసి, ఆ అమ్మాయిని సెక్సువల్ గా హరాస్ చేసి, రమణారెడ్డి అనే సారు సెక్సువల్ గా హరాస్ చేసి చంపేస్తే ఆ అమ్మాయి ఉరేసుకుంది, ఇంటికి వెళ్లి ఉరేసుకుంటే ఆ అమ్మాయి ఫీజు అడిగానని చెప్పేసి అమ్మాయి ఉరేసుకుందని క్రియేట్ చేశారు సార్. ఆ అమ్మాయి వాంటెడ్ గా రమణారెడ్డి నా చావుకు కారణం అని రాసి పెట్టి మరి చనిపోయింది సార్. రమణారెడ్డి